నా రీల్స్ చూస్తున్నావంటే నీకేదో తెలియాలి. యాక్చువల్‌గా ఆహ్, చాలా మంది ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ ప్లాన్స్ చేసుకుంటున్నారు. అంటే పెళ్ళికి ముందు పాటలు, లొకేషన్ చూసుకోవడం, ప్లానింగ్ చేసుకోవడం, కొరియోగ్రఫీ చేసుకోవడం పాటలకి. అదే ఫోటో షూట్ తీసుకోవడం. ఇట్లా చాలా మంది చాలా కామన్ అయిపోయింది. అంటే పెళ్ళికి ముందు ఎంత ఖర్చు పెట్టాలి? ఎంత ఖర్చు పెట్టకూడదు? ఏ రకంగా చేసుకోవాలి? ఏ రకంగా చేసుకోకూడదు అనేది ఒక రకంగా కన్‌ఫ్యూజన్‌లోనే ఉన్నారు. ఎందుకంటే మా ఫ్రెండ్ ఇలా చేసుకుంది. మా ఫ్రెండ్ ఇలా చేసుకున్నాడు. కాబట్టి ప్రీ వెడ్డింగ్ ప్లాన్ చేద్దాము. రేపొద్దున మెమరీగా ఉంటుంది. పెళ్ళైన తర్వాత అది మళ్ళీ మళ్ళీ చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. చాలా భలే ఉంటుంది. సరదా ఉంటుంది. అని చాలామంది ప్రీ వెడ్డింగ్ ప్లాన్స్ చేస్తున్నారు. అయితే ప్రీ వెడ్డింగ్ ప్లాన్స్ కరెక్టే. ఎందుకు? తర్వాత మళ్ళీ మన మెమరీగా ఉంటుంది చూసుకోవడానికి. కానీ అంతకంటే ముందు ప్రీ వెడ్డింగ్ ప్లాన్ చేసుకునే ముందు ప్రీ కౌన్సెలింగ్ ఎందుకు చేసుకోకూడదు? అంటే మన మ్యారేజ్ లైఫ్‌కి ఎంటర్ అయ్యే ముందు తన గురించి మనకు తెలీదు. మన గురించి తనకు తెలీదు. ఇది ఒక అరేంజ్డ్ మ్యారేజ్ అనుకోండి. లేదు లవ్ మ్యారేజ్ అనే అనుకోండి. ఓకే. ఆహ్, ఏదైనప్పటికీ ఒక మ్యారేజ్ లైఫ్‌కొచ్చినప్పుడు వెళ్తున్నప్పుడు కావాల్సిందేంటి? ప్రీ వెడ్డింగా? ప్రీ కౌన్సెలింగా? ఒకసారి ఆలోచించండి. ప్రీ కౌన్సెలింగ్‌లో ఏం తెలుస్తాయి? ప్రీ కౌన్సెలింగ్ చేసుకుంటే ఉపయోగాలేంటి? కౌన్సెలింగ్ లేకుండా చేసుకుంటే వచ్చే పరిణామాలేంటి? అనేవి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు కామెంట్ చేయండి. ఇంకొక వీడియో నేను పోస్ట్ చేస్తాను. మీరు కంపల్సరీగా తెలుసుకోవాలనుకుంటే. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నాకు ఇంకా తెలుసుకోవాలనుంది. లేదా ఇంకా తెలియాలి అనేది అనుకుంటే కంపల్సరీగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ. బాయ్.